హాయ్ అండి. ఇక్కడైతే మేము కార్తీక పౌర్ణమి రోజు శివుడి గుడికైతే వచ్చామన్నమాట. ఎదురుగా కనిపిస్తుందైతే ధ్వజస్తంభము. మన సైడ్‌లా పోల్‌లా ఉండకుండా ఇక్కడ వెరైటీగా ఉంటదనమాట. చిన్న ఫోర్ట్ లెక్క. అలాగే ఇక్కడ తినడానికి క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడొచ్చి శివుడు గోల్డ్ ప్లేటెడ్ అనమాట. చాలా బావుంటది చూడడానికి లోపల టెంపుల్. కానీ లోపల వీడియో అయితే నాట్ అలౌడ్. సో తీయలేదనమాట. తర్వాత ఇక్కడ గుడి పేరు వచ్చేసి మంగేష్ టెంపుల్ అనుకొని అంటారు. గోవాలో బీచెసే కాదు టెంపుల్స్ కూడా ఉన్నాయి. విజిట్ చేయండి. పంజిమ్ నుంచి 22 km ఉంటుంది. చాలా బాగుంటదన్నమాట. మేమైతే వాస్కో నుంచి వచ్చాం. దగ్గర దగ్గర వెళ్ళేది వచ్చేదైతే 105 km అయిపోయింది. ఇక్కడైతే వెస్ట్రన్ వేర్ అయితే నాట్ అలౌడ్. ట్రెడిషనల్ వేర్లో అయితే రావాలి. ఇక్కడ చూసారా ఈ త్రిశూలం ఎంత బాగుందో కదా. చూడడానికి అయితే మన సైడ్ టెంపుల్లా లేదు కానీ కొంచెం ప్రశాంతంగా ఉంది. మేము వెళ్ళేది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి సరిగ్గా ఎండకి వీడియో తీయలేకపోయాను. ఇక్కడ చూసారా ధ్వజస్తంభంకి లోపల దీపాలు పెట్టడానికి అనుకుంటా చాలా ఉన్నాయి. ఫారినర్స్ చాలామంది వచ్చి విజిట్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ ఏరియా కూడా చాలా ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అలాగే స్నాక్స్, జ్యూసెస్ అలాంటివి చాలా అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ వచ్చి కోనేరు ఉంటారు కదా, అది కూడా ఉందన్నమాట. చుట్టూ కూడా జ్యోతిర్లింగాలు ఉన్నాయి. చూడడానికి చాలా బాగా అనిపించింది. ప్రతిది కూడా చిన్న చిన్న గుహల్లో ఉండి అక్కడ లోపల లింగం ఉండి దానిపైన పేరు కూడా రాసి ఉందన్నమాట. ఇక్కడ డోర్ లాక్ వేయడం వల్ల నేను చూసుకోలేకపోయాను. నచ్చితే లైక్ చేయండి.